ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. మన మోదీ గారు హైదరాబాద్ వచ్చారు. నా స్పీచ్ విన్నారా మీరు? 1 సంవత్సరం పాటు మీరు జాగ్రత్తగా ఉండండి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దు, సో ఎక్కువ సేవ్ చేసుకోవడానికి చూడండి, అండ్ పెట్రోల్ కావచ్చు రకరకాలని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధానంగా మొత్తం క్యాష్ రూపంలోనే జరుగుతుంది మ్యాక్సిమం. అవును. సో మరి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే ఈ రంగంపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? లాస్ట్ 3.5 years నుంచి క్రైసిస్ నడుస్తుంది మార్కెట్లో. కాకపోతే ఏంటంటే మార్కెట్ అప్పటితో గతంతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్ అంత బాగుందని చెప్పలేము మనం. బాగాలేదు మార్కెట్. ఒకప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ లాంచ్ చేసినామంటే లాంచింగ్ రోజు 50 ఫ్లాట్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఒక 5-6 ఫ్లాట్లు అమ్మితే ఓకే అనే పరిస్థితికి వచ్చేసింది మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు ఐటీ రెసిషను, ఇటు ఎకానమీ రెసిషను, దాంతోపాటు లే ఆఫ్ ఇష్యూస్, ఇవన్నీ ఏఐ టెక్నాలజీ ఇష్యూస్, ఇవన్నిటి వల్లనే మార్కెట్ స్లో డౌన్ అవుతుంది. దట్ మోడీ గారు చెప్పిన విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఇవాళ మనం బయట కంట్రీస్ మీద, ఇరాన్, ఇరాక్ లాంటి ఈ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉండడం వల్ల, ఆయిల్ రిసోర్సెస్ కోసం మనం వెయిట్ చేయడం వల్ల, దాంతోపాటు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే రోజు మన రూపాయి పతనం అవుతుంది. సో మనం ఎకానమిక్ క్రైసిస్లోకి వచ్చేసింది. సో కొద్ది రోజులు మనం వీటిని హోల్డ్ చేయగలిగితే, మనం ఆర్థిక వ్యవస్థని మనం కొంత మెరుగుపరచుకోగలిగితే డెఫినెట్గా మళ్ళీ ముందుకెళ్ళొచ్చు అనే ఆలోచనతో చెప్తున్నారు. బట్ ఎప్పటించో క్రైసిస్లో ఉంది, ఎకానమిక్ క్రైసిస్లో ఉంది, ఈ ఇష్యూస్ అన్ని నడుస్తూనే ఉన్నాయి. బట్ ఎంతవరకు ఆగుతారు, ఎంతవరకు చేస్తారు అనేది చూడాలి. గోల్డ్ రేట్లు చూస్తేనే విపరీతంగా పెరిగిపోయాయి, అలానే డమాలని మీద పడిపోతున్నాయి. కానీ ల్యాండ్ విషయంలో మటుకు ఎక్కడ ఎవరు ఫెయిల్ అయినట్టు కనిపించట్లేదు. భూమి రేట్లు పెరుగుతాయి కానీ తగ్గినట్టు కనిపించలేదు. మీరు మార్కెట్లో రీసెర్చ్ చేయండి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా, దేనికోసం పోయినా భూమి కోసం జరిగింది. అది రైట్, కరెక్ట్ చెప్పారు. భూమి కోసం జరిగింది. బంగారం కోసం, గోల్డ్ కోసమో భూమి ఆక్రమించుకోవటం లేదు, భూమి కోసమే యుద్ధాలు జరిగినాయి. ఈ దేశం నాకు కావాలి, ఈ రాజ్యం నాకు కావాలి అని తిరిగిన వాళ్ళే తప్ప వేరే ఇష్యూస్ కోసం కాదు. దట్టు అప్పుడు కంట్రీస్ ఆ ఇష్యూని పక్కన పెడితే, ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం ఇలా ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతున్నారో మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అంతా కూడా భూముల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మీరు ఏ మేజర్ ఏరియాలోకి వెళ్ళి చూడండి, మన నేమ్ ఇట్లా చెప్పొచ్చు మనం ఫింగర్ కౌంట్ చేసి, ఇలాంటిది లేదని. సో ఇవాళ ఇంత ల్యాండ్ ఎట్లా ఉందంటే వాళ్ళకి తెలుసు బ్యూటీ, భూమి యొక్క బ్యూటీ ఏంది, అది ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి ఎలా వస్తుంది, ఇదంతా చేశారంటే భూమి ఉన్న వాళ్ళకున్న ఐడియాలజీ ప్రకారమే చేశారు వాళ్ళు. సో భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు కూడా మనకు లాస్ అవ్వదు అనేది మన తాతలు, మన తండ్రుల కాంచి ఎప్పటిలో నానుడి ఇది. అరే నువ్వు భూమిని నమ్ముకోరా, నేను బాగుపరుస్తుంది తప్ప నాశనం చేయదని ఎప్పుడు అంటుంటారు. సో ఇవాళ చూడండి, కోకాపేట 100 కోట్లు అయితే కోకాపేట వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? 100 పోయింది, 150 పోయింది, నెక్స్ట్ ఇంకో 5 years 200 కోట్లు పోయినా ఆశ్చర్యం లేదు మార్కెట్. సో ఇవాళ హైదరాబాద్ మార్కెట్ విత్ ఇన్ ది మేజర్ కమర్షియల్గా ఎదుగుతున్నటువంటి ఐటీ కారిడార్లో ఇక్కడ కూడా 100 కోట్లు తక్కువ లేదు ల్యాండ్. 100 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు. సో ఇవాళ వాళ్ళు భూమిని హోల్డ్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఈ బెనిఫిట్ అన్ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఇవాళ ఎకరాలు కొనలేము మనం. ఎకరాలు కొనలేని వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఫ్లాటింగ్లో కొనండి. 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు మీ పిల్లల భవిష్యత్తుకు ఎవ్రీ 1.5 year ఫ్లాట్ ఇన్వెస్ట్ చేయండి. ఒక 5 to 7 yearsలో మీరు కనుక ఒక 3 to 5 ఫ్లాట్స్ ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీ పిల్లల భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇల్లు కొనండి మీరు. అంటే ఇప్పుడు భూమి ప్రైస్ పెరుగుతుందా, ఇల్లు ప్రైస్ పెరగకుండా ఆగుతుందా అంటే ఆగదు. అట్లే దేని ప్రైస్ దానికి పెరుగుతుంది. ఇవాళ 50 లక్షలు ఇచ్చామంటే 5 ఏళ్ళ తర్వాత అది ₹1 కోటి అవ్వచ్చు. కానీ ఈ ₹1 కోటి అమౌంట్ 50 లక్షల అమౌంట్ ఇవాళే కొనగలిగితే ఈ 5 ఫ్లాట్లు మీరు కొనలేరు. 5 ఫ్లాట్లు కొనలేరు మీరు. కానీ 5 ఫ్లాట్లు కొన్న తర్వాత మీరు ఏ 2 ఫ్లాట్లు, ఏ ఒక్క ఫ్లాట్ అమ్మైనా మీరు ఇల్లు కొనగలుగుతారు. కానీ ఫస్టే ఇల్లు కొంటే 5 ఫ్లాట్లు ఇన్వెస్ట్ చేయరు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, వేరే ఇన్వెస్ట్మెంట్స్ అనేది డెఫినెట్గా చేయలేరు. ముందు ఇల్లు కొన్న వాళ్ళని అడగండి, ముందు ఫ్లాట్లు కొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళని అడగండి, మీరు డెఫినెట్గా చేయలేరు. ఎందుకంటే ఇల్లు కొనడం వల్ల ఏమవుతుందంటే మీ మొత్తం మేజర్ షేర్ అంతా కూడా ఇల్లు ఈఎంఐకి వెళ్తుంది, ఇంటి మెయింటెనెన్స్కి వెళ్ళిపోతాయి, తర్వాత స్కూల్, ఎడ్యుకేషను, హాస్పిటల్కు, ఈ మెయింటెనెన్స్లు, మన ట్రావెల్కు, ఇవన్నీ ఖర్చు అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు సేవ్ చేసిన అమౌంట్, మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ అమౌంట్తో కొంత మీరు 1-2 ఫ్లాట్ చేయగలిగితే ఎవ్రీ 1.5-2 yearsలో ఒక ఫ్లాట్ కొనుక్కోగలిగితే 6 ఏళ్ళలో, 5 ఏళ్ళలో 2 ఫ్లాట్లు, 3 ఫ్లాట్లు మీకు ఎంత బడ్జెట్ ఉంది అంత. 20 లక్షలు ఉంటే 20 లక్షలదే కొనండి, 50 లక్షలు ఉంటే 50 లక్షల బడ్జెట్ ఫ్లాటే కొనండి. కానీ డెఫినెట్గా 3 నుంచి 5 ఫ్లాట్లు మాత్రం ఇన్వెస్ట్ చేయండి ప్రతి మనిషి.
సో అలా చేయడం వల్ల అది మీ పిల్లల భవిష్యత్తు కానీ లేకపోతే మీ భవిష్యత్తుకు కావాల్సినటువంటి మీ డ్రీమ్ హోమ్స్కి కూడా ఆ ప్లాట్ను లిక్విడేట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొనుక్కోవచ్చు.